హాయ్ మై డియర్ వ్యూవర్స్. నేను ఈరోజు ఈ వీడియోలో మా పిన్ని అంటే మా అమ్మ చెల్లెలు తను వంట రూమ్లో పూరీలు ఏ విధంగా చేస్తుందో నేను చూపిస్తున్నాను. నేను వీడియో చేస్తున్నాను, మా పిన్ని చూస్తూ ఉంది కానీ ఏమాత్రం సంకోచించలేదు. తినేది వీడియో నాకు యూట్యూబ్లో వీడియో వస్తుంది, మా అక్క కొడుకు చూపిస్తాడని. మా పిన్ని చాలా సరదాగా ఉంది. మా పిన్ని ఏదైనా కానీ వంట బాగా చేస్తుందండి. అది చికెన్ కానీ బిర్యానీ కానీ ఏదైనా సరే భలే చేస్తుంది. ముఖ్యంగా నేను వంట నేర్చుకునేంత మా పిన్ని వాళ్ళ ఇంటికాడ నేర్చుకున్నాను. ఇక్కడ చూడండి, పూరీలు ఏ ఏ పూరి అది ఏదైనా సరే అది అందులో నూనెలోకి వేయగానే పూరి బాగా ఉబ్బిపోతుంది. అంటే పూరి పిండి అనేది బాగా మంచిది, కానీ కలపడంలో కూడా ఉంటుంది పూరి పిండి. దాన్ని ఎంత బాగా పిసికి బాగా దాన్ని పడితే అంత బాగా పూరి ఉబ్బుతుందండి. సరే చూడు ఎంత బాగా చక్కగా మా పిన్ని చేస్తాను. ఇప్పుడు 3 పూరీలు చేసింది, ఇంకా చాలా ఉన్నాయి పూరీలు. మా పిన్నితో వాళ్ళ ఊరు విశేషాల గురించి చర్చిస్తూ నేనని మా పిన్నికి కూడా నేను హెల్ప్ చేస్తూ, అంటే మా పిన్ని దేవేస్తా అంటే నేను చేత్తో ఒకటి వేస్తూ సవాల్ చేస్తున్నాం మా పిన్నితో. అదిగో నేను వేస్తున్నాను, కానీ నేను మీకు చూపించలేదు. మా పిన్నిని మాత్రం నేను చూపిస్తున్నాను, ఎందుకంటే నేను వీడియో తీస్తున్నాను కదా. సో అందుకే నేను నన్ను నేను చూపించలేదు. ఓకే చూడండి, ఏ పూరి వేసినా కానీ మా పిన్ని బాగా ఉబ్బుతూ ఉంది. అంటే ఇప్పుడు పానీపూరి ఎట్లుంటాయి ఆ విధంగా బాగా పొంగుతున్నాయి. చూడండి, ఇది నాటుకోడి పులుసులాగా ఉంటుంది. నా స్వామి రంగా పూరీలు సూపర్గా ఉంటాయి. అది మేమే తిన్నాం ఆ రోజు. నాటుకోడి గుడ్లకోడి కోసి మేము రాత్రి వేళ పూరీలు చేసుకున్నాము. మధ్యాహ్నం మేము ముద్ద చేసుకున్నాం కాబట్టి మా పిన్ని ముద్ద సరిపోయి ఇష్టం లేదంట. సో అందుకే మేము కూడా అన్నమే చేసుకున్నాం. మా పిన్ని ఎందుకు కాదన్నారని మేము అన్నమే చేసుకొని తిన్నాము. కానీ మా పిన్ని మాత్రం మీరు మాత్రం పూరి చేయాలని పట్టుబట్టి మరీ పూరి చేయించుకుంది. దానికి మా అమ్మ ఏమో లక్కన్ కట్టితో పూరీలు పట్టింది. ఇంకా మా పిన్ని చేస్తూ ఉంది. చూడి నేను వేస్తా అంటే మా పిన్ని దేవేస్తా అంటే వాళ్ళ ఊరు విశేషాలు. మా పిన్ని వాళ్ళకు పులిసినదల అరటి తోట ఉంది, 3 ఎకరాలు ఉందండి. బాగా మంచి నీరు బాగా ఉంది. ఇప్పుడు వచ్చేసి దానికి 6 నెలలు 7 నెలలు అయింది. ఇప్పుడు పిలకలు బాగా ఎత్తు పెరిగాయి. ఇప్పుడు అరటి చెట్లు బాగా ఏపుగా పెరిగినాయి. కనీసం అంటే 5-6 అడుగులు ఎత్తు పెరిగినాయి. ఇంకా కొన్నాళ్ళంటే అవి కాయలు కాస్తాయి, అరటికాయలు గెలలేసి సూపర్గా వస్తాను. మేము కూడా ఒకసారి పోయింటి, మీకు వీడియో కూడా పెట్టాను చూడండి. అందుకని అప్పుడు నేను వీడియో పెట్టినప్పుడు చిన్న పిల్లకలు అవి ఇంకా నెల కూడా కాలేదు. ఇప్పుడు వర్షం వచ్చింది కూడా సూపర్గా ఉన్నాయి. అరటి చెట్లు సూపర్గా ఉన్నాయి సార్. అది కూడా పెడతాను ఒకసారి. మా పిన్ని వాళ్ళ ఊరు పోతే నేను ఆ వీడియో పెడతాను మీకు. అరటి తోట మా పిన్ని అరటి తోట ఎలా ఉందో మీకు చూపిస్తాను. సో ముందుగా ఇక్కడ మా పిన్ని మా ఊరికి వచ్చి మా మమ్మల్ని చూడడానికి వచ్చింది. రోజు మా పిన్ని ఎంత లేదన్నా 3-4 నెలలకు ఒకసారి మా పిన్ని వస్తుంటాను మా ఇంటికి. నేను కూడా పోతూ ఉంటాను మా ఊరికి. పులిసినాథన్ మా పిన్ని ఊరు. చూడండి పూరీలు ఎంత బాగా దేవేస్తుంది చూడండి. మా పిన్ని వంటలు చేయడం ఎక్స్పర్ట్ అండి అసలు. చూడండి నేను వేస్తామంటే మా పిన్ని అసలు ఏమంటే కొద్దిగా మా నాన్న పేరు పెట్టడంలో నెంబర్ 1 అండి అస్సలు. పూరీలు మా పిన్ని కొంచెం అంటే గోధుమ రంగు వచ్చేంత వరకు లేకపోతే తీసేస్తాను అనమాట. మా నాన్నకేం బాగా కాలాలంటాడు. నేనైనా బాగుంది కదా అంటే అటు కాలుకోకుండా అటు పచ్చిగా లేకుండా బాగా మధ్య రకంగా వేసింది కదా పిన్ని, బాగా చేసింది అంటే బాగా చేసిందిలే అని అంటాడు మా నాయన. నేను మాత్రం అది మా పిన్నిని వెనకేసుకొని మా నాన్నను కదిలించాను. నేను పిన్ని బాగా చేసింది, నేను వేస్తా అంటే పిన్ని తీసేసింది, బాగా చేస్తుంది అని చెప్పాను. ఇది చూడు, అక్కడ గోళంలో ఎన్ని పూరీలు చేసాయి. ఇంకా ఉన్నాయండి, ఇంకా ఒక 20 పైన ఉంటాయి పూరీలు. మా పిన్నితో నేను మాట్లాడుతూ నేను మీకు ఈ వీడియో పెడుతున్నాను. మా పిన్ని మాత్రం తన ఊరు విశేషాల గురించి చెప్పుకుంటూ మా చిన్నాన్ని పని ఏ విధంగా చేసేది, మా పిన్ని వాళ్ళ కూతురు మా పిన్ని వాళ్ళ కూతురుని వచ్చేసి పొద్దుటూరుకి ఇచ్చారు. అంటే దగ్గర బంధువులే, రిలేషనే, అంటే బ్లడ్ రిలేషన్ వాళ్ళకే ఇచ్చినారు.
అందుకే ఇక్కడ మీకు మా పిన్ని వాళ్ళ విశేషాల గురించి నేను అడుగుతూ మీకు ఈ వీడియో పూరీలు ఏ విధంగా చేస్తున్నా మీకు ఈ వీడియోలో పెట్టేస్తున్నాను. పూరీలు అసలు టేస్ట్గా ఉండాలంటే మనం చేసే విధానం బట్టి ఉంటుంది, మనం వాడే విధానం బట్టి ఉంటుంది. ఏ విధంగా చేయాలి ఏంటి అంటే ఎక్కువ మోతాదు ఏమి మించి చేయకూడదు అనమాట. పిండి ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా మృదువుగా ఉంటాయి పూరీలు, బాగా బొగ్గమే కొడతాయి పూరీలు, సూపర్గా ఉంటాయి అసలు. ఇది నాటుకోడి లేకుంటే నా స్వామిరంగా ఒకసారి తిని చూడండి. రాగి ముద్దను నాటుకోడి కోసుకొని అదే పనిగా చేసుకొని తినండి. పూరీలకి సూపర్గా ఉంటుంది నా స్వామిరంగా. అబ్బబ్బబ్బబ్బా, ఇక మర్చిపోలేము అసలు. మళ్ళీ చేసుకోవాలనిపి